ఈరోజు పరమాత్ముడి తాలూకా కృష్ణాష్టమి. ఈ కృష్ణాష్టమి వేడుకల్లో అన్నమాట అందరూ కూడా ఆ పరమాత్ముడికి ఈ ప్రపంచ దేశాలు భారతదేశం మొత్తం అందరూ కూడాను ఆయనకి తల వంచి నమస్కారం చేసుకోండి. ఈరోజు చాలా మంచిది. ఆ భగవంతుడు నేనైతే అందరి తరపున కూడా కోరుతాను. భారతదేశం ప్రపంచ దేశాలు అందరి తరపున కూడా నేను ఆ భగవంతుడికి ఆయనకి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అని కాదు, పరమాత్ముడు అనేవాడు ఒక్కడే. ఆ పరమాత్ముడికి వీళ్ళందరికి కూడా ఉన్న పరమాత్ముడు అందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ హ్యాపీగా ఉండాలనేసి ఆ పరమాత్ముడిని కోరుతున్నాను. అలాగే ఈరోజు చూడండి, ఆ భగవంతుడు ఉండబెట్టి భగవంతుడు మనకి భూమినిచ్చినాడు, ఆకాశాన్ని ఇచ్చినాడు, నీరునిచ్చినాడు, నిప్పునిచ్చినాడు, గాలినిచ్చినాడు పరమాత్ముడు. ఆ తర్వాత ఏంటంటే ఈ నీరు, నిప్పు, గాలి పంచభూతాలు కూడాను మన శరీరంలోనే ఉన్నాయి. చూసుకోండి, ఆకాశం అనేది మన శరము, అలాగే భూమి అనేది లోపలున్నమాట మాంసం కండ, అలాగే నీరు అనేది అనమాట లోపలున్న బ్లడ్. చూసుకోండి, నిప్పు అనేది అనమాట లోపలున్న ఎముకలు. చూసుకోండి పరమాత్ముడు ఎంత చక్కగా కూర్చాడు మనకి. తర్వాత చూసారా గాలి అనేది మన శరీరానికి గాలి లేకపోతే ఈ ఒక్క మనము శవమై పడిపోతాం అన్నమాట. అంతే, గాలి పీలిస్తే కానీ ఈ మానవుడు అనేవాడు నిలబడగలడు. గాలి లేకపోతే ఎక్కడ పడిపోతాం మనకే తెలియదు. అందుకే నేను చెప్తాను, పరమాత్ముడు కనీసం ఈరోజు కనీసం ఆయనకి ఇలాగ శిరస్సు వంచి నమస్కారం చేయండి. వీలైనంత వరకు గుడికి వెళ్ళండి. ఒకవేళ గుడికి వెళ్ళలేదనేసి అంటే ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఇలా శిరస్సు ఉంచండి. తండ్రి నీ పాద పద్మాలకు వందనాలు తండ్రి, వందనాలు వందనాలు అనేసి మీరు ప్రార్థన చేయండి. ఈరోజు చాలా మంచి రోజు. ఓకేనా? అందరూ హ్యాపీగా ఉండండి, ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో. ఓకే. ఓం సాయిరామ్.